అందరూ ఎలా ఉన్నారు? 'ఫౌజీ' సినిమా గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎటు చూసుకున్నా గానీ ఖచ్చితంగా ఆగస్ట్‌లో అయితే రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. హను రాఘవపూడి ఆయన వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. షూటింగ్ అయితే ఆగమేఘాల మీద జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఆగస్ట్‌కి అయితే మాత్రం ప్రభాస్ అన్న మన ముందుకు రావాలని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఏంటంటే సడన్‌గా ఒక లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఆ లుక్ అఫీషియల్ కాదు అని చెప్పి పెట్టారు. అక్కడిక్కడ ఓ లుక్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇమ్మీడియట్‌గా డిలీట్ చేయమని ఒకవేళ ఎవరన్నా పెట్టినా కానీ మీకు మీ మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పి ఆ 'ఫౌజీకి' సంబంధించిన టీం తరపున మీకు ఇక్కడ 2, 3 నేను డిస్‌ప్లే చేస్తా. వాళ్ళైతే ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారనమాట. మీరు ఎవరైనా సరే ఎటువంటి 'ఫౌజీకి' సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు కానీ, అఫీషియల్ ఫోటోలు కానీ ఏమన్నా కానీ మీరు 'ఫౌజీ' సినిమా అని చెప్పేసి ఏదన్నా ఫోటో పెట్టేసి ఇది లుక్కు అని చెప్పి లీక్ చేయడం కానీ అవన్నీ చేయొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకవేళ అలా చేస్తే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకుంటాము, మీ అకౌంట్లు బ్లాక్ చేస్తాము, ఏదో ఒక ఫోటో పెట్టి ఇది 'ఫౌజీ' లుక్ అని చెప్పి ఎవరైనా పెట్టారనుకోండి, మీ ఎక్స్‌పోస్ట్ లుక్కో ఇన్‌స్టాగ్రామ్ మీ ఎక్స్‌పోస్ట్ అకౌంటో ఇన్‌స్టాగ్రామ్ అకౌంటో ఖచ్చితంగా బ్లాక్ అయితే డెఫినెట్‌గా చేసే ఇదైతే కనపడుతుంది. అయితే ఈలోపు ఒక్కసారి లుక్ రిలీజ్ అయింది, మొత్తం హడావిడి చేసేసింది. సోషల్ మీడియా తెలుసు కదా ఎట్లుంటుందో, ఇంత చిన్నది ఉంటే అంత టపటప మొత్తం పబ్లిక్ అయిపోతుంది. సో అయితే ఆ లుక్‌కు సంబంధించి ఈ సోషల్ మీడియాలో కొన్ని చోట్ల కొన్ని న్యూస్‌లు అయితే రాశారనమాట. మనం లుక్ ఫోటోలు అయితే పెట్టలేము, ఎందుకంటే ఆబ్వియస్లీ అది కాపీరైట్లు పడతాయి, వాళ్ళు పెట్టొద్దని చెప్పారు కాబట్టి అయితే పెట్టలేము. సోషల్ మీడియాలో రాసినటువంటి దాని ప్రకారం నాకు అర్థమైంది, నేను చెప్తా ఏంటంటే ఆ లుక్ కొంత ఒక 1940s ఆ రోజుల్లో ఆ బ్యాక్ డ్రాప్లో పాత ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం కదా, బ్రిటిష్ కాలం నాటి కథలు చాలా వచ్చినాయి కదా, ఆ కథల్లో ఉన్నటువంటి అప్పుడు 'ఫౌజీ' అంటే జనరల్గా మిలిటరీకి సంబంధించిన ఆఫీసర్ అనమాట. సో ఆ మిలిటరీ ఆఫీసర్లు ఆ రోజుల్లో ఎలా ఉంటారు అలాంటి లుక్ తోటి వచ్చింది అని చెప్పి కొన్ని చోట్ల రాశారు. అది పోలీస్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, మిలిటరీలో పోలీసులు ఉంటారు, మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు. సో జనరల్గా అలాంటి ఆ లుక్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ ఎట్ ద సేమ్ టైము ఆ హెయిర్తోనే చూస్తేనే అసలు అదిరిపోయేటట్టుంది. మరి అది నిజంగా అఫీషియల్ పోస్టరా లేకపోతే ఎవరైనా ఫ్యాన్ దాన్ని ఎడిట్ చేసి పెట్టాడా అనేది కూడా కరెక్ట్ తెలియదు. వచ్చిన సెకండ్లోనే పోయింది, అకౌంట్ బ్లాక్ అయిపోయింది. దాన్ని చూసిన అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవి కూడా ఏంటయ్యా అంటే లుక్ అయితే అదిరిపోయింది, దాంట్లో సిగరెట్ తాగుతా కనిపించాడు ప్రభాస్ అన్న అని 'రెబల్' సినిమాలో ఒక సీన్ ఉంది కదా, అలాగా ఆ లుక్ సూపర్ ఉంది. దాంతోపాటు హెయిర్ బాగుంది, తర్వాత ఆ పవర్ ఫేస్లో ఒక చాలా పవర్ అనేది కనపడుతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో అయితే రాశారు. మెయిన్ ఆ లుక్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇంకా పాత బ్రిటిష్ కాలం కాదేమో, ఇది ఓల్డ్ స్టోరీ ఏమో అని చెప్పేసి. జనరల్గా ఈ 'ఫౌజీ' అంటే ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక మంచి పవర్ఫుల్ దాని వెనక ఒక పవర్ఫుల్ కథలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ సిగరెట్ తాగే లుక్ కూడా 'రెబల్' మూవీ చూసుకుంటే దానికి సంబంధించిన లుక్ ఏదైతే ఉందో అలాంటి మంచి లుక్కే ఉంది కాబట్టి సో అది మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇంక మంచి జనాలకైతే ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సింది ఆగస్టు వరకు తప్పదు, కానీ మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా అనురాగపూడి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆల్రెడీ కొంత మధ్యలో ప్రభాస్ కొద్దిగా ఈ రాజసాబ్ తోటి డిసప్పాయింట్ అయితే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో డెఫినెట్గా డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం ఇంకా ఇప్పుడు శ్రమ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మొన్న హిట్ వచ్చిండుంటే ఇది డిఫరెంట్గా ఉండేది, అది కొంచెం ఫ్లాప్ బాగాలేదు అది అన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కసిగా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఇంకా బాగా తీయాలి, సో వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి డైరెక్టర్లు ఖచ్చితంగా కష్టపడతారనమాట. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే లుక్ లీక్ అయింది. మరి అది ఒరిజినల్లా కాదని మాత్రం ఎవరు ఎక్కడ స్పెసిఫై చేయలేదు, కానీ లుక్ మాత్రం అదిరిపోయింది. ఆ లుక్ చూస్తేనే సినిమా ఎంత బాగుంటుంది అనేది చెప్పచ్చు అని సోషల్ మీడియాలో అయితే రాశారనమాట. సో ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.